శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కోయ గురుజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8466923012. మంచి హస్తవాసి ఉన్న గురుజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పేర్లతో ఉన్నవారు కుంభరాశి వారికి శత్రువులు, అలాగే ఏ రాశుల వారి వల్ల కుంభరాశి వారి ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు ముఖ్యంగా ఈ 3 పేర్లు ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 3 రాశుల వారు ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువులు అనే విషయాన్ని మీరు గమనించి వాళ్ళు ఎవరో గుర్తించి వారితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారితో అలాగే ఈ పేర్లు ఉన్న వారితో మీరు జాగ్రత్త పడకపోతే ఇటువంటి వారి నుంచి మీ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే త్వరగా మీరు వారిని గుర్తించి దూరం పెట్టకపోతే మీరు చేసే ప్రతి పనిలో వారు ఆటంకాలు కలిగించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు, అలాగే వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారో, అది ఎటువంటి పనులు చేస్తారు అని మీతో ఎలా మాట్లాడతారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు మీరు పూర్తిగా తెలుసుకుంటే కనుక వారికి సులువుగా గుర్తించే వారిని మీరు నుంచి దూరంగా పెట్టవచ్చు. అప్పుడు మీరు జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ 3 పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరు, అలాగే ఈ 3 రాశుల వారు ఎవరు అనే విషయాలను వివరంగా తెలుసుకోవాలి. అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చెయ్యాలి అనే పట్టుదలని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇక వీరికి అప్పగించిన పనిని చేసుకుంటూ పోతారు. అలాగే ఎవరి జోలికి వెళ్లరు. ఎక్కువగా చంచల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే స్థిరమైన ఆలోచన ఉండదు. మీరు ఇతరులతో నమ్మకంగా ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళు కూడా మీతో అలాగే ఉండాలని అనుకుంటారు. కానీ మీరు ఊహించిన దానికంటే భిన్నంగా జరిగినప్పుడు, అంటే ఎవరైనా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం మీరు చాలా ఆవేదనకి గురవుతారు. చాలా మానసికంగా బాధపడతారు. దీని కారణంగా అనేక సందర్భాల్లో ఈ రాశి వారికి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే మీరు చాలా సున్నితంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి మనసుని కష్టపెట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో, అంటే మనసు బాధపడిన సందర్భంలో కానీ, లేదా ఎక్కువగా మీరు కోపం వచ్చిన సందర్భాల్లో కానీ ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. దీనివల్ల జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఎదుటి వారిని బాధపడుతుంటే మీరు చూడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి మంచితనం మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారికి మీరు సహాయం చేయాలి అనే ఆలోచనని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. మీరు ఎవరిని ఒక మాట కూడా అనరు. అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఏదైనా అంశంలో తూలనాడినా కూడా మీకు నచ్చదు. అలానే తిరిగి వారిని అనడం కూడా మీకు ఇష్టం ఉండదు. ఎక్కడ మీరు ఒక మాట తిరిగి అంటే ఎదుటివారు బాధపడతారు అని మీరు 1కి 10 సార్లు ఆలోచించి మాట వదులుతారు. అంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలోనైనా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా మీరు ఓర్పుగా ఉండడం అనేది మంచిదని సూచించడమైనది. ఇలా ఉండడం వల్ల మీకు రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు మీకు సమాజంలో మంచి పేరు, గుర్తింపు కూడా వస్తుంది. ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కానీ, లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనిని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి అయ్యేంత వరకు
ఎవరికీ చెప్పకండి. అలా చెప్పకుండా ఉండడం వల్ల మీరు మొదలుపెట్టిన పనిలో సక్సెస్ రేటు పెరుగుతుంది. ఎక్కడా కూడా డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా చూసుకోండి. ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకి మాత్రమే ప్లాన్ చేయండి. మిమ్మల్ని ఎదుటివారు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటారు. అదే మీకు ఏదైనా పనిలో సాయం కావాలి అన్నప్పుడు ఎవరూ ముందుకు రారు. ఇక ధనం అప్పుగా ఇచ్చిన సందర్భాల్లో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అవి తిరిగి రావడం కష్టమే అని చెప్పాలి. ఒక రకంగా ఇది మొండి బకాయిగా పడిపోతుంది తప్పితే అప్పు ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావు. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా దేవుడి దగ్గర చెప్పుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టం తీరేందుకు మార్గాలు మీకు దొరుకుతాయి. అంతేకాదు మీ కష్టాలను విన్న భగవంతుడు మీకు కష్టాలను వెనువెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం కూడా అండగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మాత్రం ఈ సమయంలో మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తీసేయవలసి ఉంటుంది. అంటే నేను ఈ పని చెయ్యగలనా, నాకు ఈ ఉద్యోగం వస్తుందా, నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తానా, నేను ఎదుటి వాళ్ళకి నచ్చుతానా, ఇలాంటి ఆలోచనల నుంచి మీరు బయటకు రావాలి. అప్పుడే మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. ఇక ఈ సమయంలో మీరు కొద్ది కాలం పాటు కన్యా, వృశ్చిక అలాగే మిథున రాశి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వారు వేసే ఎత్తులకి పై ఎత్తులు వేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే వీరితో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా అవసరమైతే అంతవరకే మాట్లాడడానికి ప్రయత్నించండి. కొంతకాలం పాటు గ్రహస్థితిలో మళ్ళీ అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. అలాగే ఈ సమయంలో మీరు కేపీ అండ్ కేహెచ్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఎవరైనా ఉంటాయి, వారితో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది మీ ఉద్యోగంలో కానీ, ఇరుగు పొరుగు కానీ, స్నేహితులు కానీ కొద్దిగా వీరితో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దైవతారాధన చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా వినాయకుడికి ప్రార్థించవలసి ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడికి స్తోత్రాలు చదువుకున్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ముఖ్యంగా ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి. మీకు వీలైతే గరికను మాలలాగా తయారు చేసి స్వామివారికి అలంకరించండి. ఇలా చేయటం వల్ల ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా మీరు బాగవుతుంది. అంతేకాదు సూర్యుడికి రోజు ఉదయాన్నే నీటిని సమర్పించి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఇలా సూర్యుడికి నీళ్లను సమర్పించే సమయంలో మీకు దొరికితే ఆ నీళ్ళలో ఒక ఎర్రటి పువ్వు, కొద్దిగా అక్షింతలు వేసి నీటికి సమర్పించండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా రావి చెట్టుకు 16 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివిటీ తగ్గిపోతుంది. మీలో దైవశక్తి మరింత పెరుగుతుంది. సో చూసారు కదండి, కుంభరాశి వారి గురించి. అలాగే మీరు ఏ అక్షరంతో మొదలైన పేర్లు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ 3 రాశుల వారితో ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకెంతో సపోర్ట్ అన్న విషయాన్ని మర్చిపోకుండా లైక్ చేయండి. అంతకంటే ముందుగా మీరు లైక్ చేసి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడమే కాకుండా అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారానే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.